ఒక వీడియోలో రేవంత్ రెడ్డి చెప్తాడు కేసీఆర్ పైన గలీజ్ మాట ఒకటి అన్నాడు. ఏమని? కళ్ళు అంటేనో గుడుంబ అంటేనో కేసీఆర్ అన్నాడు. కల్లో గుడుంబో, కళ్ళు అంటేనే కేసీఆర్, గుడుంబ అంటేనే కేసీఆర్, వాటర్ బాటిల్ అంటేనే కేసీఆర్. ఎందుకు ఒక తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని, తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని పట్టుకొని, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని, రాజకీయాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని, వయసులో పెద్దోని పట్టుకొని రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ ఒక ఎమోషన్ ఉంటుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఏదో అన్నాడు. నేను చూసినా విన్నా. కళ్ళు అంటే కేసీఆర్, గుడుంబ అంటే కేసీఆర్, మందంటే కేసీఆర్, వాటర్ బాటిల్ అంటే కేసీఆర్. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇట్లా కేసీఆర్ని పట్టుకొని. తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిలో రేవంత్ రెడ్డి 20% కూడా చేయలేదు తెలంగాణలో. కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి పనులు చేసిండు తెలంగాణలో. మీరు అవునన్నా కాదన్నా నన్ను తిట్టుకున్నా సరే మస్తు పనులు చేసిండు కేసీఆర్. సరే, కేసీఆర్ పైన కొంత వ్యతిరేకత ఉండొచ్చు, కేసీఆర్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉండి 2023 ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోవచ్చు కాక. కానీ ఒక పెద్ద మనిషిని పట్టుకొని రేవంత్ రెడ్డి సభలలో తిట్టుడు, మీటింగ్లలో తిట్టుడు. కేవలం కేసీఆర్ను తిట్టడానికే రేవంత్ రెడ్డి సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. కేసీఆర్ అంటేనే ఏదో చెప్పిండి, నేను విన్నా. కళ్ళట, కేసీఆర్ అంటే గుడుంబాట, కేసీఆర్ అంటే ఏదో మద్యమాట. ఏంది? సరే, కేసీఆర్ మొత్తం మద్యం మీదనే రాష్ట్రాన్ని నడిపిండి అనుకుందాం. మరి నువ్వు దేనిపైన నడుపుతున్నావు? రేవంత్ రెడ్డి 12 గంటల దాకా వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు, 12-1 గంటల దాకా బార్ షాప్ ఓపెన్. విచ్చలవిడిగా రేవంత్ రెడ్డి మద్యం అమ్ముతున్నాడు. మద్యానికి లిమిట్ అనేది లేదు, అన్లిమిట్. బెల్ట్ షాపులు ఇంకా పెరిగినాయి, వైన్ షాపులు ఇంకా ఎక్కువ పెరిగినాయి. ఏడబడతాడు వైన్ షాపులు పెట్టిరు. ఇది రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతలేవా? కేసీఆర్ మొత్తం మద్యం అట, మద్యం అంటే కేసీఆర్ అట. ఏంది మాటలు? ఒక ఉద్యమకారుని పట్టుకొని మాట్లాడాల్సిన మాటలు ఇవి. చాలా బాధ అనిపిస్తున్నది.